మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా గుగ్గుస్ రాజూరాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మరింత సమాచారం రాజూరా నుంచి మా ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు. తెలంగాణలోని విదర్భ ప్రాంతంపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడానికి తెలంగాణ పీసీసీ కూడా ప్రత్యేక చొరవ చూపుతుంది. ఆదిలాబాద్ జిల్లా సరిహద్దున ఉన్న కిన్వట్ నుంచి మొదలుకొని మంచిర్యాల జిల్లా దగ్గరకున్న చంద్రపూర్ వరకు ప్రతి చోట ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలతో ప్రచారం నిర్వహిస్తుంది. ప్రధానంగా విదర్భ నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ ప్రాంతాల్లో అంటే కొంత సంబంధాల బాంధవ్యాలు చుట్టరికం ఉంది. ఆ చుట్టరికం కారణంగా ఇక్కడ తెలుగు ప్రజల నుంచి కొంత లబ్ధి పొంది రాజకీయంగా మద్దతు తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. ప్రధానంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు కొలువులు తీరిన తర్వాత ఏం పథకాలు అమలు చేస్తుంది, అక్కడ ప్రజలకు ఏం చేసిందని చెప్పడానికి ఇక్కడ ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ప్రచారం నిర్వహిస్తుంది. దానికి దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ పంచసూత్రాలను అమలు చేస్తామని భరోసా ఇచ్చింది. తెలంగాణలో ఎలాగైతే 6 గ్యారెంటీలు చెప్పిండో ఇప్పుడు మహారాష్ట్రలో మాత్రం పంచసూత్రాల పేరిట ప్రజలకు వెళ్తుంది. దానికి సంబంధించిన మహారాష్ట్రకు సంబంధించిన కార్యకర్తలు అంతా ఉన్నారు. మరి కాసేపట్లో ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం రాజూరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నాడు. ఈ రేవంత్ రెడ్డికి తెలంగాణకు సంబంధించిన పథకాలను ఇక్కడ విదర్భ ప్రాంతాల్లో ప్రజలకు చెప్పడమే కాకుండా తెలంగాణ నాయకులతో కూడా ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఇవి తెలంగాణ చేస్తున్న పథకాలను మహారాష్ట్రలో అమలు పరుస్తానని చెప్పే భరోసా అయితే కాంగ్రెస్ ఇస్తుంది. దానికి అనుగుణంగానే ఇక్కడ కాంగ్రెస్ కూడా ఆశ పెట్టుకుంది. శ్రేణుల్లో కూడా ఒక ఆనందం వ్యక్తమవుతుంది. తెలంగాణలో అమలవుతున్న పథకాలు మహారాష్ట్రలో కూడా అమలవుతే తమ కలిసి వస్తుందని అభిప్రాయం ఉన్నారు. చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు అదే విషయాన్ని కూడా ఇక్కడ తెలుగు ప్రజలైతే మరాఠీ ప్రజల్లో కూడా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. बोले साहब आप कहाँ के हैं और आपका कांग्रेस पार्टी क्या भरोसा दे रहा पब्लिक को? मैं राजूरा का लोकल हूँ और कांग्रेस पार्टी ने पंचसूत्री जाहिर की है इस विधानसभा चुनाव में, जिसमें कि महालक्ष्मी योजना है, उसमें सभी महिलाओं को 3,000 रुपये महीना दिया जाएगा और साथ में बस में जो सफ़र है वो फ्री रहेगा और कृषि समृद्धि में सभी किसानों को 25 लाख तक का मतलब 2.5 लाख तक का कर्जा माफ़ रहेगा और जो रेगुलर कर्जा भरते हैं उनको 50,000 रुपये बोनस दिया जाएगा और कुटुंब संरक्षण बोल के है, उसमें 25 लाख तक अपने को कोई भी हॉस्पिटल में इलाज फ्री रहेगा और जो जाति निहाय जनगणना है जिसमें समान तेजी हमी बोल के है, जिसमें जाति निहाय जनगणना की जाएंगी और उसमें जो 50% अपनी मर्यादा है आरक्षण की वो हटा दी जाएंगी और साथ ही युवकाना शब्द जिसमें जो बेरोजगार युवक है उनको महीने को 4,000 रुपये महीना दिया जाएगा. ये हमारी कांग्रेस पार्टी के तरफ से दी जाने वाली पंचसूत्री है. सर अभी यहाँ के विदर्भ में आप जो हैं राजूरा भी आता और गुग्गुस भी आता, किनवट आता, पाटन आता है, ये एरिया में तेलुगु का और तेलंगाना के पब्लिक का रिश्ता भी है. आपको उनका नजर कैसे, उनका सपोर्ट किधर रहेगा? आप क्या बोल रहे हैं उन लोग? यहाँ तेलुगु भाषिक लोग बहुत पहले से आ रहे हैं क्योंकि यहाँ जो WCL है कोल माइंस है, उसमें मैक्सिमम कोल माइंस में तेलुगु भाषिक लोग पहले से रह रहे हैं और उनका पहले से ही कांग्रेस पार्टी को समर्थन रहा है और इस बार भी आने वाले चुनाव में सुभाष भाऊ ढोटे हमारे उम्मीदवार है यहाँ के, उनको तेलुगु भाषिक लोगों का ज़्यादा से ज़्यादा समर्थन रहेगा ऐसा हमारा बोलना है. సారంగ్ గిర్సావుడే. ఇక్కడ రాజూరకు చెందిన ఒక క్రియాశీలకమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అభిప్రాయం, తెలంగాణలో 6 సూత్రాల గ్యారెంటీ ఎట్లయితే అమలు చేస్తుంది, ఇక్కడ 5 సూత్రాలను కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడతామని చెప్పి భరోసా ఇస్తుంది. ప్రధానంగా ఇలా రైతులకు 3 లక్షల రుణమాఫీ, అంటే రెగ్యులర్ లేని వాళ్ళకు రెగ్యులర్ వాళ్ళు డబ్బులు కట్టి అంటే ఖాతాలు ఎప్పుడు రెగ్యులర్గా చెల్లించేవారు రైతులు ఉంటే వాళ్ళకు 50,000 ప్రోత్సాహం, ఇది రైతుకు సంబంధించింది. అట్లాగే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ మాఫీ, ఆరోగ్య సేవకు, ఇలా 5 సూత్రాల పథకంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. దీని తెలుగు ప్రాంతాల ప్రభావం ఉన్న చోట్ల ఆదిలాబాదు, నిజామాబాదు, అట్లాగే కరీంనగర్ ప్రాంతాలకు సంబంధించిన బంధువులతో కూడా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన బేల మండల కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. వాళ్లకు ప్రజల నుంచి కూడా ఒక రకమైన స్పందన ఎలా వస్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళ మాటలు విందాం. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడెక్కడ ప్రచారం చేస్తారు? సార్ మేము బేలా మండలం నుంచి వచ్చినాం.
నేను ఫైజుల్లా ఖాన్ నా పేరు, బేలా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. నాతో పాటు మా బేలా మండల మొత్తం టీం ఉంది. మేము వారం రోజులుగా ఇక్కడ మేము ఏదైతే మా సరిహద్దు గ్రామాలైనటువంటి కోర్పన తాలూకాలో మేము ప్రతి ఊళ్ళో తిరుగుతున్నాము. అక్కడ ఊళ్ళో తిరిగితే సార్ జనాల నుంచి కూడా చాలా మంచి స్పందన వస్తున్నది. ఎందుకంటే ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందో అదే మాదిరిగా ఇక్కడ మహారాష్ట్రలో కూడా మేము ఏదైతే పంచసూత్రాలు అనేటువంటి 5 గ్యారంటీలు ఉన్నాయి అవి తప్పక అమలు అవుతాయి. మీరు తప్పకుండా మరి రాజురా యొక్క అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి సుభాష్ బాబు ఢోటేను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము కోరుతున్నాం. ప్రజలలో కూడా విశేష స్పందన వస్తుంది. తప్పకుండా ఇక్కడ రాజురా విధానసభ నుంచి మన సుభాష్ బాబు ఢోటే బంపర్ మెజార్టీతో గెలవబోతున్నారు. మహారాష్ట్రలో కూడా ఇక్కడ మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం ఏర్పడబోతున్నది. మరి ఇక్కడ సుభాష్ బాబు ఢోటే మంత్రి కాబోతున్నాడు మేము ఇక్కడ తెలియజేస్తున్నాం సార్. అంటే వీళ్ళ భరోసా ఒకటి అంటే మహారాష్ట్ర విగాడి పార్టీ కూడా కాంగ్రెస్ మహారాష్ట్ర మహావిగాడి పార్టీ కూడా కాంగ్రెస్ మద్దతు తెలుపుతూనే కలిసి వస్తుందనే అభిప్రాయం వినిపిస్తుంది. ప్రధానంగా బేలా సరిహద్దున మొత్తం మహారాష్ట్ర ఉన్నది, సింగరేణి మైన్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన తెలుగు ప్రజలు ముందున్నారు. వాటి భరోసా కూడా కాంగ్రెస్కి వస్తున్నారు. సార్ చెప్పండి, మీరే చెప్పండి. यहाँ पे तो कांग्रेस जीतने वाली है. मैं रामदास नाकले एक झटपट बेला मी रामदास नाकले एक झटपट बेला इथं जास्तीत जास्त काँग्रेसचे आम्ही जे सर्वे करत आहोत इथं फिरत आलेलो आहे, प्रचार करत आहोत. त्या निमित्तानं पाहत आहोत जास्तीत जास्त सुभाष भाऊ ढोटे यांचं आहे आणि नक्कीच ते निघणार आहे. महाआघाडी विजय होणार आहे एवढे मी बोलतो. ఇక్కడ మొత్తం మంది అభిప్రాయం ఏంటంటే మహాగాడి వికాస్ పార్టీ బంపర్ మెజార్టీ విజయం సాధిస్తున్న భరోసా ఉంటుంది, అంటే గెలుస్తుందని మాట ఉంటుంది. మొత్తం మీద తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ఆదిలాబాద్, కరీంనగర్, జగిత్యాలకు సంబంధించిన తెలుగు ప్రజలు ఇక్కడ బంధువులు ఎవరైతే ఉన్నారో మహారాష్ట్ర సరిహద్దులో ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఇది మహారాష్ట్రలో రాజురా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, కోర్టు, హైదరాబాద్ స్టూడియో.